వైజాగ్లో భోగి వేడుకలు అంబరాన్నంటున్నాయి. మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర. విశాఖ నగరంలో సంక్రాంతి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ జోష్ కనిపిస్తోంది. భోగి మంటలను అత్యంత సాంప్రదాయంగా నిర్వహించుకుంటున్నారు. సిటీ ప్రజలు ఇప్పటికే చాలా మంది స్వస్థలాలకు వెళ్లిపోగా మిగిలిన వాళ్ళంతా కూడా భోగి వేడుకల్లో నిమగ్నమయ్యారు. ఉదయం నుంచి కూడా యువతి యువకులు సాంప్రదాయ నృత్యాలు చేస్తున్నారు. మొత్తంగా సంక్రాంతి వైబ్ అంతా కూడా యువతలో కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది ఉన్నారు. ఎలా ఉంది భోగి వేడుకలు? ఎలా జరుగుతుంది? చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడ. అంటే నేను నార్త్లో ఉన్నాను స్టార్టింగ్ నుంచి. భోగి అవన్నీ ఎప్పుడు చూడలేదు. సో చాలా అంటే మీన్స్ 3 జనరేషన్ నుంచి నార్త్లో షిఫ్ట్ అయిపోయాం. ఎప్పుడు ఈ ఫెస్టివల్ అవన్నీ అంతా తెలియలేదు. సో ఫస్ట్ టైం ఇక్కడ వచ్చాము చూడడానికి. చాలా బాగుంది. ట్రెడిషన్ అన్ని మీన్స్ వాట్ ఎవర్ వి మిస్డ్ ఇన్ అవర్ చైల్డ్హుడ్, దట్ ఆల్ ద థింగ్స్ వి కవర్డ్ హియర్. చాలా బాగుంది. హ్యాపీ సంక్రాంతి టు యూ ఆల్. హ్యాపీ భోగి టు యూ ఆల్. భోగి మంటలను ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? ఇక్కడ చాలా బాగుందండి. నేను వైజాగ్లోనే ఉంటాను. బియ్యంపాల నుంచి వచ్చాను. జనరల్లీ మనం చిన్నప్పుడు ఎప్పుడు అమ్మమ్మలు ఆ ఊర్లో వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసేవాళ్ళం. బట్ యూనో ఇదంతా ఆర్గనైజ్ చేయడం చిన్న చిన్న పిల్లలకి ఇవన్నీ తెలుస్తాయి. మన కల్చర్ ఇదంతా చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఒక విధంగా పూర్తి సాంప్రదాయబద్ధమైన వాతావరణంలో పండుగ కొనసాగుతోంది. ప్రస్తుతం భోగి సంబరాలను పట్టణ ప్రజలు నిర్వహించుకుంటున్న పరిస్థితి ఉంది. మేడం, పూర్తి స్థాయి సంప్రదాయ పండుగ, తెలుగువారి పండుగ ఎట్లా ఉంది వాతావరణం చూస్తే? చాలా బాగుందండి. పాత రోజులు మళ్ళీ గుర్తొస్తున్నాయి. చాలా చాలా అసలు సాంప్రదాయకంగా ఇక్కడ ఎవరు నిర్వహిస్తున్నారో నాకైతే తెలియదు. కొత్తగా అంటే ఫస్ట్ టైం వచ్చాను. చాలా బాగుంది. నేను ఇక్కడ ఉండను, టాంజానియాలో ఉంటాను. కేవలం పండగ కోసమే వచ్చాను. చాలా బాగుంది. అసలు అమేజింగ్ అనమాట. ఇలా ఆలోచించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి ఫస్ట్. చాలా బాగుంది. సంక్రాంతి అంటేనే ఒక సంప్రదాయాల వేడుక, కలబోత. ఈ సంప్రదాయబద్ధమైన పండుగను అత్యంత కోలాహలంగా వైభవంగా నిర్వహించుకోవడానికి నగరవాసులు అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. వచ్చే 4 రోజులు సంక్రాంతి అంటేనే భోగి నుంచి ప్రారంభమవుతుంది. కనుమ మొక్కనుమ వరకు కూడా ఈ వైబ్ కొనసాగించేదానికి నగరం అంతా కూడా సంసిద్ధమైంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా వీధి వీధిన వాడవాడలా భోగి మంటల ఉత్సాహమే కనిపిస్తోంది. మరి ఎలా ఉంది ఒక సాంప్రదాయబద్ధమైన పండుగ, పూర్తి ట్రెడిషనల్గా జరుగుతున్న ఈ పండుగను మీరు ఎలా చూస్తారు? చాలా బాగుంది. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అన్ని ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నప్పుడు రోజులు ఇవన్నీ కూడా మళ్ళీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిగా చేస్తున్నారు. విశాఖలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు ఈసారి ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు. పూర్తిగా సంక్రాంతిని మిస్ అవుతున్నాం అనేది కనిపిస్తోంది అందరిలో కూడా. ఈసారి పూర్తిగా ట్రెడిషనల్గా తమ గ్రామాలకు కానీ లేకపోతే పట్టణాల్లో ఈ వేడుకలు నిర్వహించుకోవటాన్ని చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. నిజంగా నేటివిటీకి దగ్గరగా ఈ పండుగలు జరుగుతున్నాయి అనేది వారు చెప్తున్న విషయం. ఇతర ప్రాంతాల నుంచి కూడా, ఇతర దేశాల నుంచి కూడా వచ్చామని కూడా చెప్తున్నారు. అయితే ఈసారి విశాఖ నగరానికి సంబంధించినంత వరకు భోగి మంటల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోమని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ముందు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తోంది. వాతావరణ కాలుష్యం అనేది ప్రధాన సమస్యగా మారింది. విశాఖ నగరంలో ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ అనేది తగ్గింది. కాబట్టి భోగి మంటలు వేసేటప్పుడు పూర్తి సాంప్రదాయ పద్ధతులను పాటించమని కూడా జీవీఎంసీ రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఆ విధానాన్ని పాటిస్తూ ప్రజలు సహకరిస్తూ ప్రస్తుతం భోగి మంటలు వేసుకుంటున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో జరుగుతున్న భోగి వేడుకలు అత్యంత కోలాహలంగా జరుగుతున్నాయి. ఇక నగరం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఇదే వైపు కనిపిస్తుంది. ఒక విధంగా పండుగ 4 రోజుల పాటు నగరం అంతా కూడా సందడిగా ఉండబోతోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.